ప్రియ భగవద్బంధువులారా, మానవుడి యొక్క జీవితానికి ప్రధానమైన లక్ష్యం ఏది? జ్ఞానం కలిగిన వాడుగా చెప్పుకునేటటువంటి మనిషి ఆ జ్ఞానంతో సాధించాల్సినది ఏది అనేదాన్ని శ్రీ సూతుల వారు శౌనకాది మునులకి వివరిస్తూ శ్రీమద్భాగవత ఆరంభంలో జీవస్య తత్వ జిజ్ఞాస, మనిషి జీవించి ఉన్నాడు అంటే దాంతో ప్రధానంగా సాధించవలసినది తత్వాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక, ఆ తర్వాత ఆ తత్వాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని తను ఆర్జించాలి. దానికి అనురూపంగా మిగిలినటువంటి వాటిని వెంటనే సాధించాలి తప్ప దానికి విరుద్ధంగా మిగతావి పనికొచ్చేటట్టయితే అలాంటి ఎప్పుడు కూడా పురుషార్థములు కావు. ధర్మ, అర్థ, కామ, మోక్ష అని 4 పురుషార్థాలు అని మనం అంటాం. తత్వమేమిటి అనే దాన్ని వివరిస్తూ సాక్షాత్తు పరమాత్మ, పరంబ్రహ్మ అని చెప్పబడేటటువంటి జగత్కారణమైనటువంటి ఒక తత్వం, దాన్ని గురించినటువంటి జ్ఞానం మనకు కలగాలి. అది ఏమి, దానితోటి ఏమున్నాయి, ఇవన్నీ ఎందుకు ఈ విధంగా ఉండేట్టుగా ఆ తత్వం వీటిని చేస్తోందో తెలుసుకోగలగాలి. అప్పుడు ఇవి ఎలా తొలగుతాయో మనకి తెలుస్తాయి, దానికి తగినట్టుగా ఆచరించగలుగుతాం. ఈ లోపల మనం చేయాల్సినటువంటివి, మనకి దేహం ఉన్నందుకు దేహంతో కొన్ని పనులు చేయాలి. దేహం ఎప్పుడు కూడా ఏం పని చేయకుండా ఊరికే కూర్చోదు కదా. మనం కూర్చోపెట్టాలనుకున్నా అది అప్పుడప్పుడు పడుకుంటాం కదండి, ఏం పని చేయకుండాను. అంటే పడుకోవడం కూడా ఓ పనే, ఏం పని చేయకుండా ఉండడం కూడా ఓ పనే. అంటే నిద్రపోవడం ఒక పనే, గాలి పీల్చడం ఒక పనే, గాలి వదలడం ఒక పనే, కంటి రెప్ప వాల్చడం పనే, చెయ్యి కదపడం పనే, గాలి పీల్చడం వదలడం కూడా పనే. అయితే భగవద్గీతలో 5వ అధ్యాయంలో దాని గురించి వివరిస్తాడని. పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్, అస్నన్, గచ్చన్, స్వపన్, శ్వసన్, ప్రలపన్, విసృజన్, గృణ్ణన్, ఉన్మిషన్, నిమిషన్నివ, నిమిషన్నపి. ఏం చేస్తున్నా, తను చూస్తున్నా, గాలి పీలుస్తున్నా, మాట్లాడుతున్నా, కదులుతున్నా, నడుస్తున్నా, పడుకున్నా, కంటి రెప్ప వాలుస్తున్నా, కంటి రెప్ప తెరుస్తున్నా, అన్ని పనులే. ఇవన్నీ కర్మలే అంటాం. కొంతమంది ఎబ్బెబ్బే మేము ఏం చేయండి అలాగా, అలా ఉండిపోతాం అలాగా, అది కూడా ఓ పనే. అప్పుడైనా గాలి పీలుస్తున్నావా లేదా? దెన్ యు ఆర్ డూయింగ్ సంథింగ్. ఎప్పుడు మనిషి ఏం లేకుండా ఉండనే ఉండడు, దేహంలో ఉన్నంత వరకు కూడా. దేహం దాటిన తర్వాత కూడా అలా ఉండడు, ఎప్పుడు ఏదో చేస్తూనే ఉంటాడు. శరీరంతో చేసేటటువంటి ఆ ప్రతి పని కూడా భగవత్తత్వాన్ని తెలుసుకోవడానికి అనురూపంగా వాడితే అది ధర్మం అంటాం, ధర్మ ఆచరణ అంటాం మనం. అలా చేసిన ధర్మాచరణ వల్ల నీకేదో కొంత లభిస్తుంది. నువ్వేదో ఒక పని చేసావంటే దానివల్ల ఏదో ఒక ప్రయోజనం ఉండదు, నీకేదో కొంత డబ్బో గిబ్బో ఏదో వస్తుంది కదా. సంథింగ్ యు గెట్ ఇన్ రిటర్న్. అది నీకు డబ్బు రూపంలో రావచ్చు, వస్తు రూపంలో రావచ్చు గాక. అలా ఏదేది నీ చేత ఆర్జించబడుతోందో దేహంతో చేసేటటువంటి పనుల చేత దాన్ని అర్థము అంటాం, ధనం, విత్తం అంటాం. విత్తాన్ని ఆర్జించాలి. అయితే ఆ విత్తం ఎట్లాంటి విత్తాన్ని ఆర్జించాలంటే ధర్మాన్ని ఆచరించడానికి అనురూపమైనంత వరకు విత్తం మనకి పురుషార్థం అవుతుంది. ధర్మాన్ని అతిక్రమించడానికి కనుక మళ్ళీ ఆ విత్తం పనికొస్తే దాన్ని మనం వదిలిపెట్టాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు అది పురుషార్థంలోకి చేరదు. అలా కానంత వరకు విత్తం చాలా మంచిది. చాలామందికి ఓ అభిప్రాయం, చిచ్చి అబ్బబ్బా డబ్బులు ముట్టుకోకూడదండి, అసలు డబ్బులు చాలా ప్రమాదకరం అండి, అసలు దోషాలన్నీ డబ్బుల్నే పట్టుకుని ఉంటాయండి, కనుక మాకు అసలు ధనమే వద్దు. తెలివి తక్కువ మాట అంట. డబ్బు వద్దేమిటి? డబ్బు లేకుండా ఏం పనైనా సాగుతుందా ఏమిటి? ఏ పని సాగదు. కనుక ధనం వద్దు అనడం కూడా ఒక తెలివి తక్కువతనం, అది కూడా అజ్ఞానమే. ధనం కావాలి, కానీ ఆ ధనం ఎలా ఉపయోగపడితే కావాలి అనేది ప్రశ్న. అది నువ్వు ఆచరించేటటువంటి తత్వజ్ఞానానికి అనురూపంగా ఆచరించే ధర్మానికి అనుకూలంగా ఉన్నంత వరకు ఎంత ధనాన్ని నువ్వు ఆర్జించినా ఇట్స్ రియలీ వండర్ఫుల్.
అలాంటిది నువ్వు మరింత మరింత ఆర్జించాల్సిందే. ఇప్పుడు ఈ ధర్మాన్ని ఆచరిస్తూ వచ్చినటువంటి ఆ విత్తంతో నువ్వు ఏవో కొన్ని అనుభవించాలనుకుంటావు కదా, కొన్ని కోరికలు కలుగుతాయి, నీకు శరీరానికి కొన్ని అవసరాలు ఉంటాయి, కామము అంటాం. అది మంచిదా కాదా? కామం కూడా ఒక పురుషార్థమే. ఎప్పుడంటే అది నువ్వు ధర్మాన్ని ఆచరించడానికి ఆధారమైన శరీరానికి ఏర్పడేటువంటి అవసరాలు తీరడం వరకు పనికొచ్చేటప్పుడు అప్పుడు కామం కూడా పురుషార్థమే అవుతుంది. దానికి అతిక్రమించి అది కనుక వాటి వైపు నిన్ను బానిసలని చేస్తే ఇప్పుడు ప్రమాదం అన్నమాట. కామాలు తీర్చేవి మన ఇంద్రియాలు. మనకి రుచి అవసరం ఏర్పడ్డప్పుడు రుచిని గుర్తించేది రసన ఇంద్రియం కదా. అలాగే మనకు రూపాన్ని చూడటం అవసరమైనప్పుడు చూపించేది చక్షురింద్రియం, శబ్దాలు వినిపించేది శ్రోత్రేంద్రియం, స్పర్శలు మనకి ఇది వేడి, ఇది చల్లనా, ఇది మెత్తనా, ఇది గట్టి, ఇది తెలియచేసేది మన త్వగింద్రియం అంటాం. అలాగే వాసనలు తెలిపేది మన ఘ్రాణేంద్రియం అంటాం. ఆయా ఇంద్రియాల చేత ఆయా ఆయా విషయాలు మనం అనుభవించాలి. అనుభవించడానికి కావాల్సిన ఆర్జించాలి, ఆర్జించడానికి కావాల్సిన ఏదో చెయ్యాలి. కానీ అల్టిమేట్ గోల్ ఏది అంటే వీటిని తృప్తిపరచడం మాత్రమే కాకూడదు. ఇంద్రియ తర్పణం మాత్రమే లక్ష్యమైతే అది వీడిని అధపాతాళానికి చేర్చును, అది వీడికి లక్ష్యం కాకూడదు. అయితే అది కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద హోల్, అది కూడా ఒక భాగమే. కానీ ఈ రకంగా కలిగేటటువంటి ఆ ఆర్జన వల్ల తను కామములని సంతృప్తిపరచడం అనేది దేహాన్ని ఎంతవరకు నువ్వు ధరించడానికి అవసరం అంతవరకే ఇయ్యి, అది దాటి మరి ఇవ్వకు. ఆ దేహధారణ దేనికోసం అంటే ధర్మాన్ని ఆచరించడానికి. ధర్మాన్ని ఆచరిస్తూ తద్వారా లోపల ఇదివరకిటి నుంచి చేర్చి పెట్టుకున్నటువంటి కర్మవాసనలు తొలగితే తద్వారా మన లోపల కొన్ని గుణాలు కాస్త శమ దమాది గుణములు ఏర్పడితే దానివల్ల మనస్సు పరిశుద్ధమై భగవత్ ప్రేమ ఏర్పడితే ఆ భగవత్ ప్రేమ వల్ల లభించేటటువంటి భగవత్ సేవ పురుషార్థం. మానవ జన్మకి సార్థకత అక్కడ. దానికి అనుకూలంగా ఇప్పుడు నీకు మిగతావన్నీ కూడా ఛానలైజ్ అయినప్పుడు దే ఆర్ రియలీ రియలీ నీడెడ్. దానికి సహకరించలేదా, ఏదేది సహకరించలేదో దాన్ని పక్కకి పెట్టాలన్నమాట. అవి మనకి పురుషార్థాలు కావు, మన పాడు చేసేవవుతాయి. దీన్ని స్తుతుల వారు వివరిస్తున్నారు. ఆ తత్వం ఏమిటి అనేది ఏ పేర్లతో చెప్పబడుతుంది అనే దాన్ని వివరిస్తూ బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే. దాన్ని మనం 3 పేర్లతోటి పిలవచ్చు. బ్రహ్మ పెద్దది. బ్రహ్మ అంటే అన్నిటికంటే పెద్దది. ఎందులో? అన్నిటిలో. అన్నిటిలో అంటే గుణాల్లో, శక్తిలో, సైజులో, అన్నిటిలోనూ పెద్దదిదే కదండి మనం కోరుకుంటాం. లేకపోతే అది మనకెందుకు? ఏదో కాస్తో కూస్తో పెద్ద, దానికంటే ఇది పెద్దది, దీనికంటే అది పెద్దది, దానికంటే ఇంకోటి పెద్దది, అలాంటి లోకంలో బోల్డ్ని లేవా ఏంటి? దానికోసం మనం ఆ తత్వం దగ్గరికి పోవడం ఎందుకు? కనుక ఇక్కడ లోకంలో తిరిగితే సరిపాయి. ఏదైతే అన్నిటికంటే పెద్దదై తనకంటే మించిన పెద్దది మరొకటి లేదు అనిపించేట్టు ఉందో దాని పేరు బ్రహ్మ. తను పెద్దదేనండి, ఏం లాభం, మనకేమిటి ఉపయోగం? కనుక ఇప్పుడు మన అల్టిమేట్ గోల్ ఎప్పుడు మనకేమిటి ప్రయోజనం అని కదా. తనకేం ప్రయోజనం లేకపోతే పిచ్చివాడు మాత్రం ప్రవర్తిస్తాటండి ఎక్కడైనా. ఏ ప్రయోజనం లేకుండా ఒక పిచ్చివాడు కూడా అడుగు ముందుకేయడు. వాడి పిచ్చితనంలో వాడేదో ఒకటి ప్రయోజనం అనుకుంటాడు, ఆ ప్రకారం వాడు చేసుకుంటూ పోతాడు. కనుక ప్రయోజనం అనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే, ఎవడు కూడా ప్రవర్తించాడు. కానీ మనకు కూడా మరేదో తను పెద్దది, అన్నిటికంటే పెద్దది, మంచి మంచి గుణాల్లో పెద్దది, శక్తిలో జ్ఞానంలో అన్నింటిలో పెద్దదైతే మనకేమిటి వచ్చింది అంటే నీకేమిటి వచ్చింది కాదా. తనని తెలుసుకుంటే నిన్ను కూడా అంతవాణ్ణి చేస్తుంది. కావాలా ఇప్పుడు అది? నేను కూడా అందరికంటే పెద్దవాడిని అయిపోయి, అన్నిటికంటే పెద్దవాడిని అయిపోయి, నాకు అన్నిటికంటే ఎక్కువ సంపాదించుకోగలిగేటటువంటి, అనుభవించగలిగేటువంటి యోగ్యత కలిగిస్తుంది అది అంటే అది కావాలా వద్దా మనకి? వద్దని ఎవడంటాడండి? అంటే ఇప్పుడు మీకు రాష్ట్రపతి సీట్ ఇస్తాం, పుచ్చుకుంటారా? మాకెందుకండి, మాకెంత శక్తి.
అబద్ధాలకు అంటాం కానీ అలాగే వద్దని ఎవరికైనా ఉంటుందా ఏమిటి? ఇచ్చేవాడు ఎవడం దొరకాలే కానీ మనం వద్దంటా అంటండి, మనకి తెలిస్తేనే తెలియకపోతేనేమిటి? కానీ ఇక్కడ నీకు ఆ తెలివిని కలిగించి ఆ స్థితిని ఇవ్వగలిగేటటువంటిదేదో అది బ్రహ్మ. తాను అన్నిటికంటే పెరిగి తనని తెలుసుకున్న వాడిని అన్నిటికంటే పెంచేటటువంటి యోగ్యత కలిగినటువంటిది కనుక దాని పేరు బ్రహ్మ. బృహతి బృంహయతి కనుక దాని పేరు బ్రహ్మ. బృహతి అన్నిటికంటే తాను పెద్దది, బృంహయతి తనని తెలుసుకున్న వాటినన్నిటినీ తన అంతవాళ్లుగా పెంచేది కనుక దాన్ని ఏం పేరు పెట్టి మనం పిలవచ్చు? బ్రహ్మ. అయితే అది ఎక్కడో ఉంటుందేమో కాబోలండి, కాదు. పరమాత్మేతి, ఆత్మ వ్యాపించి ఉండునది. ఎక్కడ వ్యాపించి ఉండునది? లోపల బయట అంతటా వ్యాపించి ఉండునది. వ్యాపించి ఉండి ఏమి చేయును? వ్యాపించి ఉండి శాసించును. తాను వ్యాపించి ఉండడం దేనికోసం? ఇప్పుడు ఆకాశం వ్యాపించి ఉందండి అంతటాను, కానీ అది మన్నేం కమాండ్ చేయలేదు, చేయగలడా? కానీ ఈ తత్వం ఉందే, ఇది కేవలం వ్యాపించి అలాగే ప్యాసివ్గా ఊరుకోదు. ఇది అన్నింటినీ కూడా నడపగలదు, నియంత్రించగలిగినది. అయితే అలా నియంత్రించేవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు గాలి మన లోపలుండి మన కూడా కొంచెం మరి ప్రాణం పోస్తోంది కదా, అది కూడా కొంచెం కంట్రోల్ చేసేదే. ఇంజిన్ కారులో ఉండి కంట్రోల్ చేసేదే. బయట ఉండి కంట్రోల్ చేసేవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆలోచన ఎవడం కంట్రోల్ చేయగలడా? చేయనేలేడు. లోపల కంట్రోల్ లేదు కొందరికి లోపలుండి, కొన్నిటికి లోపలుండి. బయట ఉండి కొందరు లోపల కంట్రోల్ లేదు. కానీ అలా కాకుండా లోపల బయట కూడా వ్యాపించి ఉండి లోపల బయట కూడా కంట్రోల్ చేయగలిగేటటువంటి వాడెవ్వడో వాడి పేరు ఆత్మ. అయితే జీవుడు కూడా అలా చేస్తాడండి. ఈ జీవుడు కూడా లోపల ఉండి కంట్రోల్ చేస్తాడు. అప్పుడప్పుడు కొందరు యోగులైనటువంటి మహానుభావులు బయట ఉండి కంట్రోల్ చేయగలుగుతారు. కానీ వాళ్ళ ఆ కంట్రోలింగ్ ఎబిలిటీ, ఆ నియంత్రించేటటువంటి సామర్థ్యం ఉందే, అది సో లిమిటెడ్, చాలా పరిమితమైనటువంటిది. ఎవడైతే ఇక్కడ అక్కడ ఇది అది అనే తేడా లేక, ఈ లోకం ఆ లోకం అనేటటువంటి తారతమ్యం లేక అన్ని లోకాల్లో ఒకేసారి వ్యాపించి లోపల బయట కూడా ఉండి అన్నింటినీ కూడా కమాండ్ చేయగలుగుతూ ఉంటాడో వాని పేరు పరమాత్మ అంటాం. పరమాత్మ అంటాం మనం. అది తత్వం. అలా ఉండేవాడు ఎవడు అనే తర్వాత మీరు పరిశీలించుకోండి. బట్ దట్ షుడ్ బి ద ఎబిలిటీ, దట్ షుడ్ బి ది బేసిక్ క్వాలిఫికేషన్. ఇప్పుడు ఒకడు కలెక్టర్ కావాలండి, 10th క్లాస్ 10 సార్లు కొట్టేసిన వాడు వెళ్ళి నాకు కావాలండి కలెక్టర్ సీట్ అంటే ఇస్తారటండి? ఎవ్వరు. మరి వాడికి ఏదో కొంత మినిమం క్వాలిఫికేషన్ ఒకటి ఉండాలి వాడి దగ్గర. ఉంటే అప్పుడు పరిశీలన చేసి ఆలోచిస్తారు, ఇవ్వచ్చా వాడికి, ఇవ్వతగదా అనేది కదా. అంటే అసలు బేసిక్ క్వాలిఫికేషన్ కూడా లేకపోతే ఎలాగా? ఏమిటా బేసిక్ క్వాలిఫికేషన్? ఎలా ఉండాలో మనకి ఇక్కడ నిరూపిస్తున్నాడు. తత్వం అనేటటువంటిది ఇలా ఉండాలి. అప్పుడు అది ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, దాన్ని ఇంకా ఏం పేర్లు పెట్టి మనం పిలుస్తాం, దాన్ని తర్వాత మనకి వివరిస్తారు. బ్రహ్మేతి పరమాత్మేతి. తర్వాత నియంత్రిస్తుంది, అన్నిటికంటే చాలా పెద్దది, అందరినీ చాలా పెంచుతుంది. కానీ ఆ నియంత్రించడం పెంచడం కూడా ఏడిపిస్తురు. అలా చేసేవాళ్ళు కొందరు ఉంటారు. ఇప్పుడు మనకి కేవలం ఉపకారం చేయడం ఒకటే చాలదండి, ఆనందంగా ఉపకారం చేయడం కావాలి, ఆనందింపచేస్తూ ఉపకారం చేయడం కావాలి. చిన్నపిల్లల్ని కొత్తగా హాస్టల్స్లో జాయిన్ చేసినప్పుడు, ఈ చదువుకోవడానికి స్కూల్స్కి పంపిస్తారే, అప్పుడు హాస్టల్స్లో కూడా పెడుతున్నారు కదా. ఇప్పుడు మామూలు స్కూల్లో పెడితే మళ్ళీ ఇంటికి వచ్చి వెళ్ళి ఈ తంటాలని ఎవడ పడతాడని శుభ్రంగా వాళ్ళ దగ్గర పారేస్తే ఏదో వాళ్లే చూస్తారని తీసుకెళ్ళి మన హాస్టల్స్లో పారేస్తాం. ఇప్పుడు అయితే హాస్టల్లో వేసినటువంటి ఆ కొన్ని రోజులు, బిగినింగ్లో కొన్ని రోజుల్లో పాప పిల్లాడికి చాలా చిక్కగా ఉంటుందన్నమాట. పాప నిజంగా వాళ్ళు బాగానే పెడతారు వాళ్ళు. కానీ వాడికి ఇంట్లో ఉంటే వాళ్ళ అమ్మ పెట్టేటటువంటి
ఆ గంజి మెతుకులే 2 మెతుకులు వాడికి రుచిస్తాయి తప్ప అక్కడ వాళ్ళు శుభ్రంగా పొద్దున్నే ఒక బ్రేక్ఫాస్ట్, దాంట్లో మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ కొన్ని స్నాక్స్, ఆ తర్వాత మళ్ళీ ఇంకా రాత్రి ఇంకోటి ఏదో సొక్కవండి వాడికి. వాడు 3 రోజులు హోమ్ సిక్ అయిపోతాడు, ఏడుస్తూ కూర్చుంటాడు, నానా బాధ పడుతుంటాడు అన్నమాట వాడు. అమ్మ ఇంతకంటే ఏం పెద్ద గొప్పవేం పెట్టదు. కానీ అక్కడ వాళ్ళు పెట్టే భావన, ఇక్కడ వీళ్ళు పెట్టే భావనలో తేడా ఉంది. వాళ్ళు అది డ్యూటీ కనుక ఏం సరిగ్గా పెట్టకపోతే మళ్ళీ తమకిచ్చే ఫీజు గట్రా ఇవ్వకుండా గుడ్ విల్ ఎక్కడ పాడు చేస్తారో అని పెడతారు. పెట్టాలనే పెద్ద వాళ్ళ మీద ప్రేమే లోపల ఇలా ఒలికిపోయి పెట్టవాడు. కానీ ఇంట్లో అమ్మ పెట్టేది తను తిండి మానేసినా పిల్లవాడు ఆరోగ్యంగా పెరిగితే చాలు, ఆనందంగా ఉంటే చాలు అనుకుని తనకు ఉండేటటువంటి ఏదో ఆ గంజి మెతుకులే 2 మెతుకులు పెడుతుంది, ప్రేమతో పెడుతుంది. అది కూడా ఉండాలి కదండి మరి. ఆ పెట్టేది ఏదోను నేను నియంత్రించేవాడిని, నేను అందరికంటే పెద్దవాడిని, నిన్నింతగా పెంచేవాడిని, చెయ్యిలాగా అలా చెప్తే మనకెందుకంటే అలా ఊరికే ఎప్పుడు తిడుతూ కొడుతూ ఉండేటువంటి వాడితో మనమేం కాపురం చేస్తాం కనుక. అలాంటి తత్వం మాకు అక్కర్లేదు. ప్రేమించే తత్వం కావాలి, మంచిగా ప్రేమించే తత్వం కావాలి. అంటే ప్రేమలో కూడా రకరకాల ప్రేమలండి. రాక్షస ప్రేమ అని అదేదో ఉంది ఒకటి, బలవంతంగా ఎత్తుకుపోయి వాళ్ళ నానాయాతన. మంచిగా ప్రేమించే తత్వం కావాలి. చేస్తుందా? భగవానితి శబ్ద్యతే. ఆయన భగవాన్ ఏమిటో నిన్న మనం చెప్పుకున్నాం. భగవాన్ అంటే మంచి కళ్యాణ గుణములు కలిగిన వాడు, దుర్గుణములు అని ఏవేవైతే లోకంలో మనం అనుకుంటున్నాం అలాంటివి ఏవీ లేనివాడు. గుణాలకి దోషం అంటే ఏంటో తెలుసునండి. మనం కూడా ప్రేమిస్తాం పిల్లల్ని, కానీ ఎంతవరకు ప్రేమిస్తాం? కొంతకాలం దాకా ప్రేమిస్తాం, కొంచెం పెరిగి పెద్దవాడేదాకా ప్రేమిస్తాం. ఆ తర్వాత లేదు, మనకి ఓపిక ఉన్నంత వరకు ప్రేమిస్తాం. మనకి ఓపిక నశిస్తే ఇన్నిసార్లు చెప్పాను నీకు, ఇంకా ఎప్పటికీ మనసు పెట్టదు అని 4 కేకలేసేసి మన దాన్ని మనం పోతాం. అలాగా ఏదో వాడు పెరిగి పెద్దవాడే నన్ను చూస్తాడనో, లేకపోతే మరొక కారణం చేతనో కలిగేటటువంటి ఔపాధికమైనటువంటి ప్రేమలు కలిగించేటటువంటి గుణాలు పనికిరావు. నిరుపాధికంగా, నిరతిశయంగా ప్రేమించేటటువంటి మంచి గుణాలు, ఇలాంటి దోషాలు ఏం లేనట్టు. మనకి మాత్రం జ్ఞానం లేదేంటండి? మనకి మాత్రం శక్తి లేదా? మనకి మాత్రం తేజస్సు లేదా? మనకి మాత్రం బలం లేదా? కానీ ఇవన్నీ కర్మ వల్ల ఏర్పడ్డవి కనుక వీటికి కొంత 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 లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. ఏ రకమైనటువంటి దోషములు లేకుండా ఉన్నవన్నీ కూడా మంచి కళ్యాణ గుణాలు. ఎప్పుడు 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 కూడా అందరి చేత ప్రేమించబడేటటువంటి గుణాలు కావాలి. మళ్ళీ ఏ కొద్ది మంది ఇప్పుడు సొంత వాళ్ళు ఎప్పుడు ప్రేమిస్తారండి? ప్రేమించరా ఏమిటి? పగవాడు కూడా ప్రేమించేటటువంటి గుణాలు కావాలి. అవే కదండి మంచి గుణాలంటేను. రాముడి గురించి విన్నారు ఎప్పుడైనా మీరు? రామచంద్రుడు, ఆయనకి మాత్రం శత్రువులు లేరండి. శూర్పణఖ ముక్కుచెవులు కోసి పారేలే, రావణాసురుని చావబాధ లేదు. కానీ తమాషా తెలుసునండి, మనం ఎవడైనా ముక్కుచెవులు కొయ్యక్కలే, గట్టిగా చెవి పట్టుకుని మెలేస్తే మళ్ళీ ఇంక మన జోలికి రాడు వాడు. చిన్నపిల్లలకైనా ఒకనాడు గట్టిగా తొడపాసం పెడితే మళ్ళీ మన చుట్టుపక్కల ఎక్కడ కనిపించరు వాళ్ళు. ముక్కు చెవులు కోసి పారేస్తే శూర్పణఖని వాళ్ళ అన్నల దగ్గరికి, రావణాసుడి దగ్గరికి వెళ్ళి, అన్న ఏమి అందమయ్యా, ఏమి సుకుమారం అయ్యా, ఏమి తారుణ్యం అయ్యా, ఏమి నేత్ర సౌందర్యం అయ్యా, ఏమి గాత్ర సౌందర్యం అయ్యా. ఓహో, అండ్ ముక్కు చెవులు కోసినవాడు ఫలానా అని చెప్పడానికి ఆవిడ పడే పాటలు. శూర్పణఖ తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథస్యాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ. ఎక్కడి దాకా వెళ్ళి ఆగిందండి ఆవిడ. లోపల కలిగినటువంటి ఆ ప్రేమ అంత పొడుగు అలా తీసుకెళ్ళిపోయింది అనమాట ఆవిడ్ని. అండ్ ముక్కు జోలు కోసిన వాడి విషయంలో చెప్పే మాట ఎలాంటి చెప్తారు? వాడు ఆ మూర్ఖుడు, ఇలా మాట్లాడాలి. అలా కదా మాట్లాడతారు. అనలేకపోయింది. ఇది రాముడు అంటే. యుద్ధ రంగంలో చావకొట్టి రథంలో మరి స్పృహ లేకుండా పారేస్తే ఇంకొక దెబ్బ కనుక వేసాడంటే మనవాడు ప్రాణం కాస్త ఊడిపోతుంది.
ఇంకా యుద్ధం సాగాల్సింది, ఇంకా చాలా మంది ఉన్నారు పోవాల్సిన వాళ్ళు, అప్పుడే వీడిని పోగొట్టేస్తే ఎలాగూ అని పాపం ఆ డ్రైవరు రథాన్ని తీసుకెళ్లిపోయాడు యుద్ధరంగంలోంచి బయటికి. రావణాసురుణ్ణి యుద్ధరంగంలోంచి బయటకు వచ్చేసిన తర్వాత కాస్త చల్లటి గాలి వేసుకుని ఒకసారి మళ్ళీ మెలకు వచ్చింది, చూశాడు చుట్టూను, రాముడు లేడు, యుద్ధరంగం లేదు అక్కడ. ఏమిటా ఎలా వచ్చాం ఇక్కడికి, ఎక్కడున్నాం మనం అని అడిగాడు లేచి రావణాసురుడు. అక్కడ ఉంటే ఇంక నీ ప్రాణం కాస్త పోతుందని తీసుకొచ్చానయ్యా బయటికి నాడు. చీ లేచాడు ఒకసారి రావణాసురుడు. ఏమిటి అలా తిడతావేమిటి, ఏమి రాముడయ్యా, ఏమి యుద్ధం అయ్యా, ఏమి బాణ ప్రయోగము, నాకు ఇవాల్టికి సమమైన ఉజ్జీలాంటి ఒక్కడు దొరికాడు ఈ ప్రపంచంలో. అటు దేవతల్ని చూసా, ఇటు మరొకళ్ళని చూసా, అటు మరొకళ్ళని చూసా, ఒక్కడు దొరకలేదు. ఇవాల్టికి అలాంటి ఒక్కడు దొరికితే ఎంత బాగా తీస్తున్నాడో, ఎంత బాగా సంధిస్తున్నాడో, ఎంత బాగా ప్రయోగిస్తున్నాడో. అసలు ఆ ప్రతి కదలిక చూద్దాం చూద్దామని నా కళ్ళకి ఎంత ఆతృత, అలా చూద్దాం చూద్దాం అనుకుంటుంటేనే అలా బయటికి తీసుకొచ్చే. స్పృహ తప్పి పడ్డాననే జ్ఞానమే లేదు మనవాడికి, రావణాసురుడికి. ఏం పొగుడుతాడండి రామచంద్రుణ్ణి, శత్రువు పైగా ఆయన. శత్రోహో తనే అంటున్నాడు తన నోటితోటి, ప్రఖ్యాత వీరస్య రంజనీయస్య విక్రమై. అలా అలా నన్ను నా మనస్సుని పరవశింపచేసేస్తున్నాడు ఈ పిల్లాడు వచ్చి ఇక్కడే. రావణాసురుడు వయసు ఎంత తెలుసునండి, అప్పటికి కొన్ని వేల సంవత్సరాలు. ఎప్పటివాడో రాముడు ఎంతవాడు, ఎంత చేసి వచ్చింది పిల్లగాడు ఆయన ముందర. ఇంత చేసి గట్టిగా 35 ఏళ్ళు లేవు ఆయనకి. ఇంత చిన్న పిల్లవాడు వచ్చి నన్ను ఇంత ఆనందింపజేస్తున్నాడు, నాకు నిజంగా భలే చాలా ఇంప్రెస్ అయిపోయి మరి లేకుండా పడిపోయాడు. అది వచ్చిన ప్రమాదం. ఇవి గుణాలంటే. ప్రేమించినవాడు, ద్వేషించేవాడు, ఉదాసీనుడు అనే తారతమ్యం లేక అందరి చేత కూడా ఇంకా తలవాలి, ఇంకా తలవాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలనిపించేట్టు చేసేవేవో అవి గుణాలంటాం. మన గుణాలు ఎలా ఉన్నాయండి, ఓసారి తలుచుకున్నాక అమిడే తలుచుకుంటే ఎదటివాడికే భయంకరం. రాత్రి మళ్ళీ కల్లోకి వచ్చి వాడిని భయపెట్టేట్టుంటాయి మన గుణాలు. మరి ఆయన గుణాలు అలాంటివి కావు. అలాంటివి అయితే మనకి ఆయన అక్కర్లేదు, ఎందుకంటే అలాంటి వాళ్ళు లోకంలోనే కావాల్సిన మంది ఉన్నారు. మళ్ళీ ఆయన కూడా ఎందుకండి మళ్ళీ మనకి బరువు. ఎవడి గుణాల్లో ఏ రకమైనటువంటి దోషము కలవక ఎప్పుడూ అందరి చేత అన్ని రకాలుగా కీర్తించబడటం. అంటే మీకు శిశుపాలుడు కథ తెలుసును. శిశుపాలుడు తలవకూడదు అనుకుంటూ కృష్ణుణ్ణే తలుచుకున్నాడు ఎప్పుడు. 24 hours, all the 366 days. కంసుడు ఎప్పుడు ఆయన స్మరణే, ఏదో కారణం చేత. అలాగా ఎప్పుడు మరపు రాక మనస్సులో నిలిచిపోయి ఎప్పుడు ఆ గుణాలే ఎవరి చేత ఆశ్రయించబడుతూ ఉంటాయో అలాంటి గుణాలు కలిగిన వాడెవ్వడో, తదితరమైనటువంటి ఏ మనకుండేటటువంటి దోషములు లేకుండా ఎవడైతే ఉంటాడో ఆయన ఏం పేరు పెట్టి మనం పిలుస్తాం, భగవాన్. ఆ గుణాలు కలిగిన వాడెవడో ఆయన్ని మనం తత్వం అని అంటాం. తెలుసుకోవలసింది అలాంటి వాణ్ణి గురించి. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి సెభ్యతే తచ్శ్రద్ధధానా మునయః జ్ఞానవైరాగ్యయుక్తయా భక్త్యా శృతగృహీతయా పశ్యంత్యాత్మని చాత్మానం. అలాంటి పరమాత్మ తత్వాన్ని ఈ ఆత్మ లోపల నిలుపుకుని జ్ఞానులైనటువంటి మహానుభావులు ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటారు. ఇతరమైన వాటిని లోపల పెట్టుకునే చొరనిచ్చేటటువంటి ప్రయత్నమే సాగనివ్వరు. ఎలా చేస్తుంటారు, ఆ లోపల ఎలా వారు ప్రేమిస్తారంటే మళ్ళీ ప్రేమకు కూడా ఒక పద్ధతి ఉందండి. ఇప్పుడు ఎలా పడితే అలా ప్రేమిస్తుందని ప్రేమ అనరండి. ఇప్పుడు తల్లికి పిల్లవాడి మీద ప్రేమ ఉంటే పిల్లవాడిని పట్టుకుని చేయి పట్టుకుని ఇలా తిప్పేసి నవ్వుజి తండ్రి అని ముక్కు పట్టుకు ఇలా పిండేసి, జుట్టు పట్టుకు ఇలా పీకేసి, కాళ్ళు పట్టుకు ఇలా లాగేసి అండి అలా చేస్తారండి. అదే ప్రేమ అంటేను. అలా అయితే ఉంటాడా ఆ పిల్లాడు? అదేమిటి మనకి ఏదో ఒక సినిమా ఉంది, ఒక భక్తుడు భగవంతుడిని అలా తలుచుకుంటూ ఆ పిల్లవాడు ఏదో అయిపోతాట కూడా కదా, అది కథ అనుకోండి. అది స్టిల్ అలాంటి ప్రేమ కాకూడదు. ఎదట్టవాణ్ణి ఇబ్బంది పెట్టేసేటటువంటిది కాకూడదు కదండి. ఇప్పుడు ఎంత ప్రేమ ఉన్నప్పటికీ అది
ఇందాక అనుకున్నామే, రాక్షస ప్రేమ కాకూడదు. ఎదటవాడిని రంజింపచేయాలి, తనకి రంజకంగా ఉండాలి. అలా ఎలా ఉంటుంది అనేది వేదం చెప్పింది. అబ్బాయి ఇలా ఉంటుంది, అది ఎలా వస్తుందో కూడా వేదం చెప్పింది. అలా రావడానికి తగినట్టుగా నీవు ఆచరించాల్సినటువంటి ధర్మం ఏమిటో కూడా వేదం శాసించింది. అలాంటి ధర్మాన్ని నువ్వు వేదం చెప్పిన క్రమంలో ఆచరిస్తే, ఆచరించిన దానివల్ల నీలో ఉండేటటువంటి లోపములు దోషములు తొలగితే, ఆ తొలగడం వల్ల నీలో కావలసినటువంటి శమదమాది గుణాలు ఏర్పడితే, వాటి వల్ల నీ మనసు ప్రశాంతమై ఉద్రేకము తగ్గితే, అప్పుడు భగవద్జ్ఞానం నీలో కలగడం ఆరంభించి స్పష్టత ఏర్పరచి, ఇదా, ఓ ఇలానా, ఇతడా అని ఒకసారి నీ మనస్సు ఆయన వైపు నడిచేటట్టుగా నీ జ్ఞానం ప్రేరేపిస్తుంది. అప్పుడు వదలలేక ఆయన్ని నువ్వు ప్రేమిస్తావు. త్వరగా పొందాలి పొందాలి అని నీలో ఒక త్వర అతిశయం ఏర్పడుతుంది. అది శ్రద్ధ అంటామా. శ్రద్ధధానులైనటువంటి మునులు శృతగృహీతయా భక్త్యా ఆ పరమాత్మ విషయకమైనటువంటి వేదబోధితమైనటువంటి వేదచోదితమైనటువంటి ఆ ప్రేమని, ఎలాంటి ప్రేమ, జ్ఞాన వైరాగ్య యుక్తయా, మొట్టమొదటి దాని గురించినటువంటి వాస్తవిక జ్ఞానం కలగాలి. యాథాత్మ్య జ్ఞానం అంటారు దాన్ని. తత్వ యాథాత్మ్య జ్ఞానం ఏర్పడాలి. నీకు ఎప్పుడైతే దాని మీద ఆ రకమైనటువంటి జ్ఞానం కలిగిందో, తదితరమైన వాటి యందు ఉండేటువంటి రుచి దానంతట తగ్గుతుంది. నీకు యాపిల్ అంటే ఏమిటో తెలిసి, చిన్నపిల్లలు అంటారు మన వాళ్ళు, యాపిల్ అంటే ఏమిటో వాడికి తెలిపి ఆ యాపిల్లో ఉండే రుచి వాడికి నేర్పిన తర్వాత, యాపిల్ ఎదురుకుండా పెట్టి ఆ పక్కన మరి ఇంకో వాక్కాయ పెడితే ఏది తీసుకుంటాడండి? యాపిల్ తీసుకుంటాడా, వాక్కాయ? వాక్కాయ తెలుసునా మీకు? విన్నారు ఎప్పుడైనా? ఇప్పుడు ఉన్నాయి రావు నాకు తెలియదు. ఇదివరకు ఉండే, మా చిన్నప్పుడు ఉండే వాక్కాయలని ఇంత ఇంత ఉంటాయి, మన చెర్రీ ఫ్రూట్స్ లాగా. నోట్లో పెట్టుకుంటే ఇంక మళ్ళీ తెరవడానికి కష్టం అండి, మాట రాదు, వగరు. అది కొంచెం ముదిరితే పుల్లగా ఉంటుందో ఏమిటో అది. అలాగే పచ్చివాక్కాయ నోట్లో పడ్డట్టు అంటూ ఉంటారు. అది నోట్లో పెడితే ఇంక ఏమీ రాదనమాట, అలాగా నమ్మైపోయినట్టు అయిపోతుంది అనమాట. అదొకటి పక్కన పెట్టి ఆ పక్కనే మరొక మంచి యాపిల్ పెట్టి, తీసుకోవా నీకు ఏది కావాలో అంటే ఏం తీసుకుంటారండి? యాపిల్ తీసుకో. అగకు యాపిల్ ఎందుకు, వాక్కాయ పుచ్చుకో అంటే పుచ్చుకుంటారా? చెరకు పిప్పి ఒక పక్కనాను, మంచి గులాబ్ జామ్ మరొక పక్కన పెట్టి నీకేది కావాలో తీసుకోవాలి అంటే ఏది తీసుకుంటారండి మీరు? వాట్స్ యువర్ చాయిస్? చెరక పిప్పే చాలండి అని ఎవరైనా పుచ్చుకుంటారటండి? లేదు చెరక పిప్పే పుచ్చుకో, అదే పుచ్చుకో అని ఎవడైనా అన్నాడు అనుకోండి, నవ్వొద్దు అంటాడంతే. పరమాత్మ తత్వం ఏమిటో నీకు తెలిసి, ఆ పరమాత్మ తత్వము ఇది అని నీకు అందుకునే మార్గాన్ని చూపించి, ఇప్పుడు నీకు ఏది కావాలో అది కావాలా, లేకపోతే కమాన్ ఇక్కడికి వెళ్ళి కాసేపు సినిమా హాల్లో కూర్చుంటావా అంటే, నాకు ఇది అక్కరే నేను పరమాత్మని చూస్తానంటాడు వాడు. పరమాత్మ అంటే ఏమిటో వాడికి తెలిస్తే మనకి తెలియకపోతే మనకి సినిమాయే బాగుండట్టు అనిపిస్తుంది అన్నమాట. మనకి పరమాత్మ యందు నీకు ఆ రకమైన జ్ఞానం ఏర్పడితే, పరమాత్మ కంటే ఇతరమైన వాటి యందుండే రుచి దానంతటది తొలగుతుంది. గీతలో చాలా తమాషాగా చెప్తాడు, వీత రాగ భయ క్రోధ. వీత త్యక్త అనొచ్చు కానీ అనలే, వీత రాగ భయ క్రోధ. వీత అంటే తొలగిన అనర్థం, త్యక్త అంటే వదిలిన అనర్థం, విడవబడ్డా అనర్థం. భగవంతుడి యందు రుచి ఏర్పడితే, భగవంతుడి కంటే వేరైన వాటి యందు ఉండేటువంటి రుచి నువ్వు వదలాలా, అది తొలగునా? తేడా తెలుసునండి వదలడానికి తొలగడానికి. ఏమిటి తేడా? తొలగడం అంటే నువ్వు పట్టుకున్నా ఆగకుండా అది వెళ్ళిపోవడం కదా, అది తొలగడం అంటాం. అయితే వదిలినా అంటే పాపం అది నువ్వు ప్రయత్నం చేయాలి, నీ గ్రిప్ వదిలిపెట్టాలి, అప్పుడు దాన్ని దూరంగా పోనివ్వాలి. దాన్ని నువ్వు ఇతర విషయ రాగాన్ని నువ్వు వదలాలా, అవి తొలగాల? మనం ఎప్పుడైనా వదులుతామండి? ఎప్పుడైనా ఈ ఒక్క పూట పుచ్చేసుకుని రేపటి నుంచి చూస్తాను, తప్పకుండా రేపటి నుంచి వదులుతానండి, ఈ ఒక్క పూట పుచ్చేసుకుంటాట, రేపు అదే మాట,
ఎల్లుండి మళ్ళీ అదే మాట. ఎప్పుడు అవి మన నుంచి దూరం కానే కావు. మనం వాటిని వదలలేం. మనంతట మనం సాధించాలంటే. కానీ సాధింపచేసే వాణ్ణి పట్టుకో, వాడి గురించి తెలుసుకో. నువ్వు వదలనో అక్కర్లేదు, వాటిని తొయ్యనో అక్కర్లేదు, వాటంతటవే పారిపోతాయి. దీపం పెడితే చీకటిని ఏమండి మీరు బయటికి ఇలాగ విసినికర్రలు పట్టుకుని చీకటి గారు ప్లీజ్ పొండి సార్ అనాలా? ఎందుకు? దీపం పెడితే చీకటి దానంతటదే తొలగును, నువ్వేం చేయక్కర్లే, దాని ప్రయత్నం అక్కర్లే, చీకటి దానంతటది పోయేట్టు చేస్తుంది. అలానే జ్ఞాన వైరాగ్య యుక్తయా ఏనాడైతే వాళ్ళు తమ ఆత్మయందు పరమాత్మని ప్రతిష్ఠ చేసుకుంటారో, ఆ తత్వాన్ని ప్రతిష్ఠ చేసుకుంటారో, ఆ వేళ దాని యందు కలిగినటువంటి ఆ జ్ఞానము ఇతర విషయములందుండేటటువంటి రాగాన్ని తగ్గించి వాని యందు ప్రేమని పెంచి వాణ్ణి ఎప్పుడూ కూడా లోపల నిలిచేటట్టుగా చేస్తుంది. ఇతరమైన వాటి యందు వెళ్ళనివ్వదన్నమాట. అలాంటి క్రియ ఏదో అదే ధర్మం అంటాం. అలా మనం చేసేదేదో దాన్నే ధర్మం అంటాం. అలా మనం సంపాదించేదేదో దాన్నే అర్థం అంటాం. అలా మనం అనుభవించేదేదో వాటినే కామం అంటాం. దానికి సహకరిస్తేనే అవి పురుషార్థాలు. సహకరించవా వాటికి నమస్కారం. అతః పుంభిః ద్విజశ్రేష్ఠాః వర్ణాశ్రమ విభాగశః స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిః హరితోషణం. ఏమిటి ఫలితం? మానవుడు సాధించాల్సింది తత్వ జిజ్ఞాస, జ్ఞానం పొందాలి అని కోరుకోవడం, దాన్ని సాధించడం. దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? నేను సుఖంగా ఉండడం అండి. నో, నువ్వు సుఖంగా ఉండాలనుకుని ఎప్పుడూ నువ్వు సుఖాన్ని పొందలేవు. ఏం చేయాలి? సంసిద్ధి హరితోషణం. సర్వపాపహరుడైనటువంటి ఆ పరమాత్మ బ్రహ్మ అని ఎవరినైతే పిలుస్తామో, భగవాన్ అనే పేర్లతోటి, అలాంటి శ్రీహరిని సంతోషపెట్టేటట్టుగా చేసేదేదో అదే ధర్మం. అంటే స్వనుష్ఠితస్య ధర్మస్య, తాను ఆచరించేటటువంటి ఆ ధర్మానికి ఫలితం కూడా ఆ భగవంతుడిని సంతోషపెట్టేట్టుగా చేయడమే. అయితే అది ఎలాంటిది కావాలి మాత్రం కొంచెం క్వాలిఫై చేస్తారు. ఏంటది? వర్ణాశ్రమ విభాగశః స్వనుష్ఠితస్య ధర్మస్య. నీకు పుట్టుకతో ఒక రకమైనటువంటి పని చెయ్యాలి అని ఒక డ్యూటీ ఏర్పడింది. నువ్వు ఆ డ్యూటీతో ఇక్కడికి వచ్చావు. ఒక్కొక్కడికి ఒక్కొక్క డ్యూటీ. పుట్టిన తర్వాత మనం తెచ్చుకున్నవి డ్యూటీస్ కాలేదు. రిమెంబర్ దట్. చాలా మంది ఉద్దేశం ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో అదే మన డ్యూటీ అని. దట్స్ రాంగ్. మనం పుట్టుకతోటే కొన్ని డ్యూటీస్ తోటి, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తోటి, కొన్ని బంధాలతోటి మనం ఇక్కడికి వచ్చాం. మీరు తెచ్చుకుంటేనే బంధాలు వచ్చాయి మీకు. అవునండి, ఇదంతా మేము పెట్టుకుంటేనే కదా ఏమిటంటే వచ్చింది. నా నీ తమ్ముడికి నీకు ఉండే బంధం నువ్వు పెట్టుకుంటే వచ్చిందా? నీకంటే ముందు పుట్టిన వాడికి ఉండేటువంటి సోదర సంబంధం నువ్వు తెచ్చుకుంటేనే వచ్చింది. నిన్ను కన్న తల్లికి ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన మేనమామ అంటాం. ఆ మేనమామ మేనల్లుడు అనే సంబంధం నువ్వు తెచ్చుకుంటేనే వచ్చింది. అది నీ తండ్రి గారికి ఒక తమ్ముడో ఒక అన్నో ఉన్నాడు, ఆయన ఒక పిన్న తండ్రో పెద్ద తండ్రో, తెచ్చుకుంటేనే వచ్చింది ఆ పిన్న తండ్రి పెద్ద తండ్రి సంబంధం నీకు. నీ తల్లి గారికి ఒక తల్లిగారు ఒక తండ్రి గారు ఉన్నారు, తాతగారు అంటాం, నా అమ్మమ్మ గారు అంటాం. నువ్వు తెచ్చుకుంటేనే వచ్చింది ఆ సంబంధం నీకు. ఒక్క సంబంధం లోకంలో తెచ్చుకుంటే రావచ్చు. ఏమిటా సంబంధం? భార్యాభర్తృ సంబంధం ఒక్కటి. ఎందుకంటే అది మధ్యలో వస్తుంది. అయితే అది కూడా తెచ్చుకుంటే రాదని చెప్తారండి. ఈవెన్ దే ఆర్ ఆల్సో మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. అది కూడా అక్కడెక్కడో చేసి పంపిస్తారు ఇక్కడికి, తెలియదు మనకి. దే ఆర్ ఆల్సో ఆర్డైన్డ్. అవి కూడా నిర్ణయించబడినవే తప్ప అది కూడా మధ్యలో వీడి తెచ్చుకుంటే వచ్చేదేం కాదన్నారు. రెస్పాన్సిబిలిటీస్ కూడా అంతే. నువ్వు ఈ లోకంలోకి రావడానికి ముందరే నీకు ఒక అసైన్మెంట్ చేతికిచ్చి గో డూ దిస్ అని పంపిస్తాడు ఇక్కడికి. ఒక ఉద్యోగంలో వ్యక్తిని చేర్చేటప్పుడు మొట్టమొదటి సీట్ ఇచ్చేసి, శాలరీ ఇచ్చేసి, క్వార్టరు కారు ఇచ్చేసి
అప్పుడు నువ్వేం చేయగలవాయ్ అని అడుగుతాటండి ఎవడేనాను. అలా అడిగితే ఎంత బాగుండండి. శుభ్రంగా మనం అంతా కలెక్టర్స్ అయిపోయి కూర్చునేవాళ్ళం. ఎందుకంటే బాగుంటుంది, మంచి ఫస్ట్ క్లాస్ అయిన కారు, శుభ్రంగా సీట్లో కూర్చోవడం, సంతకాలు పెట్టడం, ఇంతే కదా పెద్ద చేసే పని. ఎప్పుడైనా సరదా పడితే అలా తిరుగుతూ ఉంటాం అంతే. ఆ మాత్రం ఎవడు చేయలేడండి. డూ యూ థింక్ ఇట్ ఈస్ రైట్? నువ్వు ఇక్కడికి రావడా, నీకు ఆ సీట్ ఇవ్వడానికి ముందరే నీకు ఒక క్వాలిఫికేషన్ చూసి, క్వాలిఫికేషన్ని పరీక్ష చేసి, దానికి తగినట్టుగా ఒక సీటుని ఏర్పరిచి, ఆ సీట్లో నువ్వు పనిచేయడానికి తగినట్టుగా నీకు శిక్షణ ఇచ్చి, ఆ శిక్షణతో నువ్వు ఏదేది ఎంతెంత ఎప్పుడెప్పుడు చేయాలో నేర్పి, అప్పుడు నీ టర్న్ వచ్చినప్పుడు వెళ్ళి ఆ సీట్ తీసుకోవాలి అని అప్పుడు చేతికి ఇస్తాడు ఉద్యోగపు సర్టిఫికెట్, జాయినింగ్ సర్టిఫికెట్ అండి. అప్పుడు వెళ్ళి నువ్వు జాయిన్ అవుతావు. అంటే నువ్వు జాయిన్ కావడానికి ముందరే నువ్వు చేయాల్సిన డ్యూటీస్ 1, 2, 3, 4 నిర్ణయం చేసి అప్పుడు నీకు ఆ సీట్ ఎట్లా ఇస్తాడో ఉద్యోగం ఇచ్చేటటువంటి ఒక వ్యక్తి, అలానే ఈ శరీరంలోకి రావడానికి కంటే ముందర మనందరికీ, జీవులందరికీ కూడా ఆ లభించిన దేహాలతోటి ఏమేమి చేయాలి, ఎంతెంత చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి, ఎలా ఎలా చేయాలి అనేదాన్ని కోడ్ ఆఫ్ కాండక్ట్ పూర్తిగా నిర్ణయం చేసి ఏమేమిటి అనేది దాన్ని ఒక ఆర్డర్లో పెట్టే ఇక్కడికి పంపిస్తాడు. దానికే శాస్త్రం అని పేరు, దానికే ధర్మశాస్త్రం అని పేరు పెట్టారు. దాన్ని నువ్వు ఆచరించాలి. అది చేసిన తర్వాత ఇంకా నీకు అసలు లీజర్ టైం దొరికిందనుకో, ఇట్స్ రియలీ వండర్ఫుల్. యూ కెన్ డూ సమ్ అదర్ థింగ్స్ ట్రూ, నో అబ్జెక్షన్. మనం ఒక చోట ఒక ఉద్యోగిగా ఉండేటప్పుడు 8 hours వాళ్ళు టైం చెప్తారు. 8 hours సిన్సియర్గా చేయి. ఆ తర్వాత ఇంకా నీకు కాస్త టైం దొరికిందా, అలా కాసేపు సినిమాకి పో, ఎవడొద్దంటాడు నేను. కాసేపు అలా పోయి అక్కడ బరాజు మీద కూర్చుని కాస్త కృష్ణా నది సౌందర్యాన్ని సందర్శించి, ఎవడొద్దంటాడు నేను. కాసేపు అలా హాయిగా మార్కెట్కి వెళ్ళిపోయి కావాల్సినవో అక్కడ కొనుక్కో, ఎవరొద్దంటాడు నేను. లేదా హాయిగా ఇంటికి పోయి పడుక్కో, ఎవరొద్దంటారు. బట్ ఆ 8 hours నీకు స్పెసిఫై చేసినటువంటి టైంలో చేయాల్సిన బాధ్యతని, డ్యూటీస్ని మాత్రం యూ షుడ్ బి వెరీ వెరీ సిన్సియర్ అబౌట్ దామ్. అంతవరకైతే నీకు అది బాధ్యత. అలానే మానవ శరీరంలోనే కాదు, మొత్తం ఈ జీవులు, ఈ ప్రకృతిలో ఉండే ఈ బద్ధులంతా ఆయా శరీరాలతోటి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేటటువంటిది నిర్ణయం జరిగి ఉంది. అయితే ఆ నిర్ణయం ఎలా జరిగిందంటే అన్నీ అనుకూలంగా, అన్నీ మనకి మంచిగా. దాన్ని కనుక మనం జాగ్రత్తగా చేసినట్టయితే ద మోమెంట్ ద బాడీ ఈజ్ డ్రాప్డ్, ఇది ఎప్పుడైతే నీకు పడిపోయిందో వెంటనే నీకు ఆ హరికి ఆనందం కలిగేటట్టుగా, ఇందాక మనం 3 పేర్లు పెట్టుకున్నాం చూడండి. ఆయన పేరు మంచి కళ్యాణ గుణాలు కలిగి అంతటా వ్యాపించి అన్నిటా వ్యాపించి ఉన్నవాడు కనుక ఆయన పేరు బ్రహ్మ. కనుక నీకు కూడా ఆ బ్రహ్మత్వం వచ్చేటట్టుగానే తను చేస్తాడు. ఏర్పరిచినటువంటి వర్ణాశ్రమ ధర్మాలన్నీ కూడా ఆ రకంగానే ఏర్పాటు చేసి పెట్టాడు. అంతేకాని ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడానికి, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడానికి పెట్టలేదు ఆయన. నీకు రిలేషన్షిప్ ఇటు ఇటు కాదు, అటు ఇటును, వాడికి నీకును. దానికి తగినట్టుగా ఇక్కడ మిగతా యాక్టివిటీస్. కానీ అన్ఫార్చునేట్లీ ఇవి కట్ ఆఫ్ ద లింక్ విత్ హిమ్ అండ్ వీటితో పాటు మనం కొట్టుకోవడం ప్రారంభించాం. ఇవే మనకి ప్రధానం అయిపోయాయి, మిగతావే మరచిపోయాం. అంటే దేనికి మనం ప్రయారిటీ ఇవ్వాలో, దేన్ని మనం ప్రక్కకి పెట్టాలో మరచిపోయాం, మనకి తెలియకుండా అయిపోయింది. అవసరం లేని వాటిని తీసుకొచ్చి అగ్రతాంబూలం ఇచ్చి ముందు పెట్టుకున్నాం. అనవసరమైన వాటిని మనం ఆచరిస్తూ ఉండిపోయాం అన్నమాట. చెబుతాడు స్వామి సూతులు, అతః పుంభిః ద్విజశ్రేష్ఠాః వర్ణాశ్రమ విభాగశః. వాని యొక్క వర్ణమునకు, వాని యొక్క ఆశ్రమమునకు తగిన రీతిలో వానికి ఏదైతే శాస్త్రం శాసించి ఉంచిందో, నిర్ణయించి ఉంచిందో, దాన్ని కనుక వాడు స్వనుష్ఠితస్య ధర్మస్య జాగ్రత్తగా కనుక వాడు ఈ దేహంతో ఆచరించుకోగలిగితే సంసిద్ధి హరితోషణం, తప్పకుండా భగవంతుడు సంప్రీతుడు ఆనందిస్తాడు. తద్వారా వీనికి కలగాల్సినటువంటి ముక్తి, మోక్షం ఏదో అంటారే దాన్ని కలిగిస్తాడు కూడా. కొంతమంది ఒక మిస్కాన్సెప్ట్ ఒకటి ఉంది. రాళ్లలోంచి చెట్లుగా, చెట్లలోంచి జంతువులుగా, జంతువుల్లోంచి మనుష్యులుగా, మనుష్యుల్లోంచి కూడా మళ్ళీ మొట్టమొదట ఆ అల్పజాతి వాళ్ళుగా,
అందులోంచి ఒక మెట్టు పైకెక్కి శూద్రులుగా, అందులోంచి వైశ్యులుగా, అందులోంచి క్షత్రియులుగా, అందులోంచి బ్రాహ్మణులుగా, అందులో మళ్ళీ పురుషులుగా, అందులోంచి మళ్ళీ సన్యాసులుగా వచ్చినప్పుడు మాత్రమే అక్కడి నుంచి మాత్రమే మోక్షం. ఇప్పటిదాకా అంత మెట్లని. ఇట్స్ ఏ రాంగ్ కాన్సెప్ట్. అలా రావాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడి నుంచైనప్పటికీ కూడా డైరెక్ట్గా భగవంతుణ్ణి పొందేటటువంటి అవకాశం మనకి శాస్త్రం కలిగించింది. ఎప్పుడు వాడికి నిర్ణయించినటువంటి ఆ ధర్మాన్ని వాడు ఆచరిస్తూ ఉండినట్టయితే వాడి ఈ ప్రాసెస్ అంతా వాడి నీడ్ నాట్ అండర్గో. ఈ మెట్లని వాడు వరుసగా ఎక్కక్కర్లా. వాడు అక్కడి నుంచే నేరుగా భగవంతుని చేరగలుగుతాడు. అక్కడి నుంచే నేరుగా భగవద్ అనుగ్రహానికి వాడు పాత్రుడు కాగలుగుతాడు అన్నమాట. కనుక ప్రతివానికి కూడా భగవంతుణ్ణి లభించేటటువంటి మార్గం మనకి ధర్మశాస్త్రం చూపించింది. చేత స్వనుష్ఠితస్య ధర్మస్య, తాను సక్రమంగా శాస్త్రవిహితమైనటువంటి పనులు. ఇప్పుడు దానికి తగినట్టుగా మీరు మిగతా ఈ శరీర పోషణ చేయండి, మిగతావి లభించండి, అవేం పర్వాలేదన్నమాట. మరి భగవంతుడికి ప్రీతి కలిగేటట్టుగా చేయాలి అనంటే ధర్మశాస్త్రం మనకి ఆ భగవంతుడు అందించిన శాసనం అని తెలియాలి. ఆయన మన మీద ప్రీతితోట అబ్బాయి ఇలా చేయండి, ఇలా చేయండి అని ఆయన చెప్పిన మాటలే ఆ దేవుడు మాకు దగ్గరకు వచ్చి చెప్తే మేము వినే ఉండేవాళ్ళమండి, మేము కూడా బాగానే చేసేవాళ్ళమండి. అంటే మనుషులు వచ్చి నీ ఎదురుకుండా నిలబడి ఇలా చెప్పినట్టుగా దేవుడు మాట్లాడక్కర్లేదు. మాట్లాడు కూడా నైనా ఇలా ఒక్కొక్కరోజు కూర్చుంటే మనం అక్కడి నుంచి ఆర్గ్యుమెంట్ ప్రారంభించమండి. అండి ఇలాగే చేయాలండి దేవుడు గారు, అలా చేస్తే బాగుంటుందేమో. మేము వింటున్నామండి. ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఆయన సలహాలు అడిగితే ఇలా చేయండి అని చెబితే ఏమండి కొంతమంది వచ్చి మా దగ్గర కొన్ని కష్టాలు చెప్పుకుంటూ ఉంటారండి. అప్పుడప్పుడు ఏదో సోమవారం కదా తంత్రం వేస్తే టక్కమని పోతుందని ఉద్దేశం. సరే వచ్చినప్పుడు విండం కదా మనం చేయవలసిన మొదటి వింటాం. తర్వాత భగవంతుడు కదా చేయాల్సిన వాడు కనుక భగవంతుణ్ణి మనం సంతోషపెట్టేట్టుగా ఏమైనా ఆయన మాటలో రెండు నామాలు చెప్పాలి. కానీ ఏ విష్ణు సహస్రనామ పుస్తకం ఇచ్చాక అమ్మ చదువుకో రోజును మంచిది. కాదండి స్వామి అసలు నాకు అలా కష్టం వచ్చిందండి, ఇది చదువుకో అమ్మా. కాదండి ఏం చేయమంటారో చెప్పండి, ఇది చదువుకో అమ్మా అంటే ఇంతేనండి. అది కాదండి వారి దగ్గరికి వెడితేనండి వారు ఇలా కూడా చేయమని చెప్పి మరి చెయ్యి, మరి మా దగ్గరికి ఎందుకు మళ్ళీ రావడం అంటే మనం చెయ్యాల్సింది ఇది అని చెప్పినా దాని మీద మనకి సంతృప్తి ఉండదు, అది చాలేమో అని అనిపించదు, ఒళ్ళంతా హోనమయ్యేటేదో చేస్తే తప్ప అది చేసినట్టు కాదేమో అని మనకు అభిప్రాయం. దాంతో కొంచెం సింపుల్గా ఇలా చేసుకోవచ్చు అని చెప్పి ఏమండి ఇంతేనండి. కాదండి వారు ఇలాగా అదేదో చేయమని చెప్పారండి, 40 రోజులు దీక్షటండి, ఆ దీక్ష పట్టమన్నారు, అది కూడా చేయమంటారండి, ఇదేది రెండు కలిపి చేసుకోవచ్చండి. ఇదేం పొల్యూషన్ ఎందుకు అలాగా చేసేదేదో అడల్టరేటెడ్ ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా. మనకి బుర్ర కుదరదు అలాగా. అందుకే సొంత పైత్యం కొంత, వారి పైత్యం కొంత, వీరి పైత్యం కొంత, మొత్తం ఇన్ని మనం చేరుస్తుంటాం అన్నమాట దాంట్లో. అలా కుదరదన్నమాట. మొట్టమొదట ఆయన ఆదేశించినటువంటిది శాసనం అని తెలియాలి. భగవంతుడు ఇలాగ వచ్చి మనతో మాట్లాడడం ప్రారంభిస్తే ఈ ఆర్గ్యుమెంట్స్ తోటి ఆయనకి తెల్లారుతుంది, మనకి తెల్లారుతుంది. ఎక్కడికి వెళ్ళాడు ఒక్కొక్కడు పట్టుకుని నిలబెట్టేస్తుంటే ఏమైపోతాయండి మనిషి పాపం. ఆయన మనిషో కాదో మనకు తెలియదు, సుఖం లేకుండా పోతుందంటే ఆయనకు ఉండే సుఖం కాల్సా పోతుంది మొత్తానికి. అంచేత ఆయన ఇలా కనిపించడు ఎప్పుడూను. ఏమండి మీతో ఎప్పుడైనా ప్రభుత్వం మాట్లాడిందా? ప్రభుత్వం గవర్నమెంట్ మాట్లాడిందా లేదా? మాట్లాడుతోంది. ఏ రూపంలో? శాసన రూపంలో మాట్లాడుతోంది కదా. ఒక శాసనం తను చేసి పెట్టింది, ఇట్లా నడువుము, ఇట్లా ప్రవర్తించుము, దట్స్ ఆల్. అదే ప్రభుత్వపు ఆజ్ఞ అంటే. దాన్ని ధిక్కరిస్తే శిక్ష వేస్తుంది, సక్రమంగా పాటిస్తే నువ్వు సుఖపడతావు, దట్స్ ఆల్. భగవంతుడు కూడా ఒక శాస్త్రాన్ని తానిచ్చాడు, అదే ఆయన మనతోటి ఆడే మాట, ఆయన శాసనం అంటాను దాన్ని. అది ఉండగా ఇంకా నీకు భగవంతుడు మళ్ళీ వేరే మాట్లాడడం ఏమిటి? మళ్ళీ నీకు వేరే దేవుడు మాతో మాట్లాడండి, మేము చాలాసార్లు ట్రై చేసి చూసామండి, ఎందుకు నీకు ఆ మాట? నీకు నమ్మకం లేదు. శాస్త్రం అంటే భగవంతుడు చెప్పినది అనే మాట ఉంటే ఏమండి శాస్త్రం మరీ ఇంత కష్టంగా ఉంటే ఎలాగండి, దాంట్లో కొంచెం ఇలాంటి అమెండ్మెంట్స్ ఏమైనా చేస్తే బాగుండండి. ఇదేమిటిది?
ఇప్పుడు ఒక్కొక్క దానికి ఏమంటే చెట్టులు అస్తమానం పొడుగ్గా పెరిగితే ఏం బాగుంటుందండి, అప్పుడప్పుడు ఇలా కిందకు కూడా పెరిగితే బాగుంటుందండి. నువ్వెవడవి చెప్పడానికి? దానికి ఒక రూల్ పెట్టాడు, చెట్ట ఇట్లా పెరుగుము అన్నాడు. దట్స్ ఆల్, ఇట్ గ్రోస్ వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్. నువ్వు కూడా చేయొద్దు. ఒక నియమాన్ని నీకు చెప్పినప్పుడు ఆ నియమాన్ని నువ్వు సిన్సియర్గా పాటిస్తూ ఉండాలి. నీకే విశ్వాసం కనుక ఉంటే ఆయన మీద, ఆయన శాస్త్రం మీద, నీ బాగు మీద. మన బాగు మీద మనకి నమ్మకం లేదు, ఆయన మాట మీద నమ్మకం లేదు, మాట్లాడిన ఆయన మీద నమ్మకం లేదు. ఇంక బాగుపడమంటే ఏం చెయ్యంటండి, బాగు మాత్రం పడిపోవాలట. ఎలా పడతాం? ఇదేం తమాషా మంత్రం ఏమిటి ఆకాశం టక్కుమలా ఏదో చేసేయడానికి? మరి భగవంతుడు ఆజ్ఞ శాస్త్రం. ఆ శాస్త్రం నీకు చేయవలసిన వాటిని నిర్ణయం చేసి పెట్టింది, వాటిని నువ్వు ఆచరించాలి. ఆచరించడం ప్రేమతోటి ఆచరించాలి. అది స్వామి చెప్పినదని విశ్వాసంతో ఆచరించాలి. స్వామి చెప్పేవన్నీ మంచి అనే మొదట నీకు తెలియాలి. ఆయన చేసే ప్రతిదీ మంచి అని నీకు తెలియాలి. నీ ఉపకారం కోసం చేస్తున్నాడనే విశ్వాసం అనే జ్ఞానం నీకు కలగాలి. ఆయన నీ మీద ప్రేమతో చేస్తున్నాడు అని తెలియాలంటే ఆయన గురించి వినాలి. ఎప్పుడు ఆయన చేశాడు, ఎలా ఆయన చేశాడు, ఎంత ఆయన చేశాడు, ఎక్కడ ఆయన చేశాడు, ఏమేమి చేశాడో విను. దేర్ ఈజ్ హిస్టరీ. ఇక్కడ పడి ఉంది, అక్కడ వెనకాతల గ్రంథాలు ఒకసారి తిరగవేయి. నీ చరిత్రది, నీ కోసం ఏం చేశాడో అవి చెబుతున్నాయి. మరి చూడు ఒకసారి. అవేం చూడనండి నాకు మాత్రం కావాలంటే మరి ఎట్లా వస్తుంది? కనుక ఒక్కసారి ఆ శాస్త్ర విషయంలో, ఆయన చేసినటువంటి కార్యక్రమాల విషయంలో నీకొకసారి మెలకువ కావాలి. తస్మాదేకేన మనసా భగవాన్ సాత్వతాం పతిః శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ ధ్యేయః పూజ్యశ్చ నిత్యదా. ఎల్లప్పుడూ మనం చేయాల్సిన పని ఏమి? ఏకేన మనసా భగవాన్ సాత్వతాం పతిః. ప్రేమించిన వాడిని ఎప్పుడు మోసం చేసేవాడు కాడాయన. ఎవరైతే తనని భక్తితో సేవిస్తారో వాళ్ళ విషయంలో ఎప్పుడు తను జాగరూకుడై ఉంటాడు. వాళ్ళ రక్షణ చేసేవాడు ఎప్పుడు కూడా. రక్షణ చేయడం అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. ఏంటి రక్షణ అంటే? 2 పనులు చేయుట. ఒకటి, మనకి ఏది కష్టమో దాన్ని తొలగించుట, ఏది ఇష్టమో దాన్ని అందించుట. చేత ఇష్ట ప్రాపణము, అనిష్ట నివారణము అని ఇవి 2 చేస్తే రక్షణ అని అంటామన్నమాట. ఆయన ఎప్పుడూ మన విషయంలో, భక్తుల విషయంలో రక్షకుడుగా ఉంటాడు. ఆయన వాళ్ళని ఎప్పుడు కూడా తను పరిపాలిస్తూ ఉంటాడు. సాత్వతాం పతిః శ్రోతవ్యశ్చ. ఆయన గురించి వింటే చాలండి, వినడం ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు చెవులు మనం చెప్పుకున్నామే, మనం అదృష్టం కొద్దీ చెవుల మీద కూడా రెప్పలు పెట్టలే. ఇది ఎక్కడి నుంచి వస్తున్నప్పటికీ కూడా మనం ఏ స్తంభానికి దారిలో పడిపోయి నిద్రపోయినా బెంగలేదు, అలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆకాశం కదండి శబ్దాలకు అన్నిటికీ కూడా ఆధారం. అంచేత ఏ మూల, ఏ ఊళ్ళో, ఎక్కడ ఎవరు మాట్లాడినా ఆ శబ్దం ఆటోమేటిక్గా ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఆకాశంలో ఉంటుంది, నువ్వు చెవి తెరిచి పెడితే టక్కుమని నీ చెవిలో దూరుతుంది. ఎప్పుడు ఎక్కడో ఎవరో ఒకడు చెబుతూనే ఉంటారు. కనుక మన చెవులు మనం కావాలని బలవంతంగా దూదిపెట్టి ఇలా వెళ్ళి పెట్టి మూసేసుకోకుండా ఉంటే చాలు. శ్రోతవ్యశ్చ. ఇంకా నీకు రుచి కూడా కలిగిందా, ఇంకా విందామని కూడా అనిపించిందా? ఇట్స్ రియలీ గ్రేట్. శ్రోతవ్యశ్చ. ఒకసారి విన్నావా, నీకు కూడా నాలుక అంటున్నా అని మంచి పాట విన్నాం అనుకోండి, అలా అనుకోకుండా వెడుతుంటే ఎక్కడ రోడ్డు మీద వినిపించిందండి, వెంటనే మనం కూడా ఏమంటాం, దాంతోపాటు ఆ ట్యూన్తో మనం కూడా ట్యూన్ కలిపే ప్రయత్నం చేస్తాం. ఏమిటో ఆయన పాడుతున్నా, ఏమిటో తెలియలేదు కానీ నిజంగా ఎంత బాగుంది ట్యూన్. విన్నదేదో అది నీకు మంచిది అనిపించి రుచిస్తే నీ నాల్క దాని గురించి అనకుండా ఉండలేక అంటుంది. దానికి కీర్తనం అని పేరు. పాట అంటే అదండి. సో అంటూ ప్రారంభించాలి పాట అంటారు, ఏడుపు అంటారు దాన్ని. ఆపుకో ప్రయత్నం చేసినా ఆగకుండా లోపల నుంచి అలా తన్నుకుంటూ పొంగుకుంటూ బయటకు వచ్చేదేదో ఏమంటాం దాన్ని? పాట, శ్లోకం. అది కదండి అంటే మన దాన్ని అలా రావాలి బయటికి. మా స్వామి ఎప్పుడు చెబుతూ ఉండేవారు అన్నమాట, చిన్నపిల్లవాడిని పడుకోబెట్టిన అమ్మ ఉయ్యాల్లో ఊపుతుంటే
లలలా 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 లలా. వాడు హాయిగా నిద్రపోతాడు. ఆవిడ లోపల నుంచి సహజంగా వస్తుంది అది, తన బాబు మీద ఉండేటటువంటి ప్రేమ. కానీ అదే పక్కింటి ఏ పిన్ని గారో లేకపోతే ఏదో పొరుగింటి వదిని గారో వచ్చి చెయ్యి ఎలాగా పాడడం ఏంటి బొత్తిగాను ఇలాగా, అమ్మాయి నేను పాడతాను చూడని అక్కడిని ప్రారంభించింది అనుకోండి ఆవిడ, 3 రోజుల దాకా మనవాడు మరి నిద్రపోడు. ఈవిళ్ళలో ప్రేమ సహజం, ఆవిళ్ళలో ప్రేమ కాదది, తెలుసును, రూల్స్ తెలుసును ఆవిడికి, అంతవరకే అన్నమాట. ప్రేమ సహజంగా పైకి పొంగి వచ్చినప్పుడు నీ యొక్క నాల్క పలికేదేదో దాని పేరు కీర్తనం అంటాం, అది పాట. కనుక వినేది నీకు అది మంచిదైతే నీకు తెలియకుండానే నాల్క దాని గురించినటువంటి పాట ప్రారంభిస్తుంది, అప్పుడు పాడతావు. కీర్తితవ్యశ్చ, ఆ తర్వాత ధ్యేయః, నీ మనస్సులో అలా ఇంకెప్పుడు తలుస్తూనే ఉండాలనిపిస్తుంది. ఒకసారి లలలా అనేసి ఊరుకోలేవు, ఇంకెప్పుడు మళ్ళీ తెలవాలి అని నీ మనస్సు దాని నుంచి ఇక మరి దూరంగా పోలేక సతతము దాని చుట్టే తిరగడం ప్రారంభిస్తుంది. పాతిపెట్టినటువంటి ఒక కర్ర చుట్టూను ఒక లత ఎలా గిరగిరా దాని చుట్టూ తిరుగుతూ అల్లుకుంటూ పైకి వెడుతుందో, అలాగ నీకు ఉపకారకుడనే జ్ఞానం కలిగి నీకోసం ఇంత చేస్తున్నాడనే విషయం తెలిస్తే అతడి యందు కూడా నీ యొక్క భావన లత అలా అల్లుకుంటూ వెడుతుందన్నమాట. ఎప్పుడైతే నీలో ఆ భావన పొంగిందో ఏదో చేయాలనిపిస్తుంది. ఏమిటి చేస్తావనడకు, ఏదో చేద్దాం అనిపిస్తుంది. చిన్నపిల్లవాడి మీద ప్రేమ కలిగితే బాగున్నావా, ఏ బుజ్జి బాగున్నావా అని ఏదో ఒక్కసారి కాకుండా ఆ ముక్కు పట్టుకునో గడ్డం పట్టుకునో బుగ్గ పట్టుకునో ఏదో ఒకసారి పాపండి ఇలా అనాలనిపిస్తుంది అన్నమాట కదా. ఏమంటే దానివల్ల వాడికి ఏం తెలుస్తున్నా వాడికి అదేమిటో, వాడు ఉయ్యాలో అలా పడుకుని ఉంటాడు, వాడికి ఏం తెలియదు వాడికి. కానీ సహజంగా మనలో కలిగిన ప్రేమతోటి ఏదో అలా అనగానే వాడు కూడా నవ్వాలనిపిస్తుంది. సహజమైన ప్రేమ ఎదటవాడిని కూడా పరవశింపచేస్తుంది. సహజంగా అప్పుడు నీలో కూడా భగవంతుడి యందు కలిగినటువంటి ఆ చింతన ప్రభావం చెయ్యి ఏదో అంటుంది. అలా చేసేదేదో దాని పేరు పూజ. అంతేకాని నువ్వు పువ్వులు పట్టుకొచ్చి కేశవాయ నమః నారాయణాయ నమః ఇంకేంటి నావాలండి, ఇంకా ఏమంటారండి మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణు, ఎందుక పూజ? నువ్వు బాధపడుతూను ఎదటివాడిని బాధ పెడుతూ చేసేటటువంటి దాన్ని పూజ అని అనం మనం. అబ్బా ఇంకెంతసేపు అండి, ఇంకా ఇవ్వాలండి, అర్ఘ్యం సమర్పయామి పాద్యం సమర్పయామి. ఈ లోపల ప్రేమతో కలిగితే దాన్ని పూజ అని అంటాం అన్నమాట. ఇవన్నీ కూడా తామంతట తాము సహజంగా కలుగుతాయి అన్నమాట. భగవంతుడి విషయంలో ఒక్కసారి నీ కనుక ఆయన చేసిన ఉపకారాన్ని శ్రవణం చేస్తే శ్రోతవ్యశ్చ శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ ధ్యేయః పూజ్యశ్చ నిత్యదా. ఇలా ఆ భగవంతుడి విషయంలో నీకు అర్పిద్దామనే పూజని నువ్వు ప్రారంభించగానే ఏంటవుతుందో తెలుసునా? ఇంతవరకు నిన్ను వదలక కొన్ని కోట్ల జన్మలుగా పట్టి ఈ శరీరాలతోటి కట్టి ఉంచినటువంటి కర్మ బంధం ఉందే ఒక్కసారి తెగిపోతుందన్నమాట. నువ్వు చేసేటువంటి ఆ పూజా ప్రభావం చేత అది దాన్ని కొయ్యగలిగినటువంటి కత్తి. యదనుధ్యాసినా యుక్తాః కర్మగ్రంథి నిబంధనం ఛిందంతి కోవిదాస్తస్య కో న కుర్యాత్ కథా రతిం. ఇంత ఉపకారం ఆ శ్రీహరి కథ చేస్తుంది అనంటే జ్ఞానం ఉన్నవాడు ఎవడని దాన్ని తలవకుండా ఉండటండి. ఆకలి వేస్తోంది, మండిపోతోంది, లోపల ఎదురుకుండా ఉంది అన్నం, నీకోసం పెట్టింది, విషం కలవనిది, రుచికరమైనది, తినకుండా ఉంటట్టండి ఆకలంటూ ఉంటే? నాకు ఆకలి ఉంది కానివ్వండి, తినబుద్ధి అవట్లేదండి అంటాడా? ఏ గడ్డో ఏదుంటే అది లోపల వేసేస్తాడు. అలాంటిది అక్కడ మంచిది అన్నము, ఉడికించినది, శుద్ధమైనది, భగవన్ నివేదితము, రుచి కలిగినది, ఏ దోషము లేనిది నీకోసం పెట్టినది. ఎవడు తినకుండా ఉంటాడండి? తింటలేదండి అంటే వాడికి ఆకలి ఉన్నట్ట. జ్ఞానం ఉన్నవాడైనా శ్రీహరి కథలని అట్లాగే పానం చేస్తాడు. జ్ఞానం అంటూ ఉంటే మాకు జ్ఞానం ఉందండి, అబ్బో ఎంత జ్ఞానం అనుకుంటున్నారండి, నాకు ఫోటోస్టాటిక్ మెమరీ అండి, అలాగ విన్నానంటే టక్కుమని పట్టేసుకుంటానండి, మళ్ళీ చెప్పానంటే పర్ఫెక్ట్. జ్ఞానం అంటావా దాన్ని? టేప్ రికార్డర్ చేదా పని?
వీడియోలో ఉండేటువంటి క్యాసెట్ చేయదు ఆ పనిని, మనకంటే చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది. దానికంటే ఏమి నువ్వు చేసిన గొప్ప? అది శ్రీహరి కథల యందు కనుక నిన్న అలాగా ఆచరించే, అలాంటి పని చేసేటట్టుగా చేసి అతని పూజ కోసం నీ జీవితాన్ని వినియోగించగలిగేటట్టుగా, నీ జీవితాన్ని అలా మార్చగలిగేటట్టయితే అది నిన్ను సరైనటువంటి మార్గంలో నడిపించేది అని అర్థం. కో నకుర్యాత్ కథారతిం, ఎవడండి వాడు జ్ఞానం ఉన్నవాడైతే, వాడు మనిషి అయితే చేయకుండా ఉంటాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు సూతుల వారు. ఎందుకని? ఛిందంతి, కోసి పారేస్తారంతే వాళ్ళు. ఎవరు? బుద్ధిమంతులే. ఇప్పుడు ఇది ఎవరి కోసం తెలుసునండి? మరి జ్ఞానం ఉన్నవాడైతే, బుద్ధి అంటూ ఉన్నవాడైతే చేసే పని అది. ఏమిటి కోస్తారు వాళ్ళు? కర్మ గ్రంథి నిబంధనం, కర్మ చేత అనాది కాలంగా ఆర్జించుకున్నటువంటి కర్మ వల్ల ఏర్పడ్డటువంటి ఈ బంధం ఉందే, హృదయ గ్రంథి, దాన్ని వాళ్ళు తొలగించగలుగుతారన్నమాట. ఏం చేసి? దేంతోటి? ఒక కత్తి వాళ్ళు పట్టుకుంటారు. భగవద్ధ్యానము, భగవంతుని యొక్క సంతత స్మరణ, భగవంతుని సంతత కీర్తన, అతడి కథా సంతత శ్రవణము, ఇదే వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి కత్తి. దాంతో వాళ్ళు కోసుకోగలుగుతారన్నమాట. అందుచేత మనం చేయవలసింది మొట్టమొదటి పని ఏమిటి అంటే శ్రవణం, వినడం. అది కలిగితే మిగతా ఆటోమేటిక్గా వస్తాయని కాదు, మిగతా దాన్ని ఫాలో అవుతాయి. శుశ్రూషోహో శ్రద్ధానస్య వాసుదేవ కథారుచి స్యాన్మహత్సేవయా విప్రాహ పుణ్యతీర్థ నిషేవణాత్. ఆ భగవంతుని యొక్క పాదామృతం ఎక్కడెక్కడ ప్రసరిస్తూ ఉంటుందో అలాంటి తీర్థ అవగాహన చేత ఆ భగవంతుణ్ణి లోపల తలచి ఎక్కడెక్కడైతే సంచరిస్తూ ఉంటారో అలాంటి మహానుభావుల యొక్క సాన్నిధ్యం చేత క్షేత్రములుగా భావించబడేటటువంటి ఆ క్షేత్రములలో అలాంటి మహానుభావుల్ని సేవించుకోవడం ద్వారా భగవంతుడి యొక్క కథల యందు రుచి ఏర్పడుతుంది. భగవంతుని యొక్క కథలని శ్రవణం చేయగలుగుతారు. దానిలో మనకి శ్రద్ధ కావాలి. మీకు ఆ రకమైన శ్రద్ధ ఉంది శౌనకాది మహర్షులారా. మీరు ప్రశ్న వేశారు కనుక దాని గురించి నేను నా నాల్కని పునీతం చేసుకుంటా, కీర్తన చేస్తూ శ్రవణం చేస్తూ మీరు మీ యొక్క శ్రోత్రేంద్రియములని పునీతం చేసుకుందురు గాని రండి కథాపానం చేద్దామని సూతుల వారు శౌనకాదులకి భాగవత కథామృత రసాయనాన్ని వారు అనుభవిస్తూ అనుభవింపచేయడం ప్రారంభిస్తారు. కాయేన